జే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో ఫోన్లో సమీక్ష. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులకు ఆదేశం. గ్రూప్ 1 విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న కవిత. గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉంటామని హామీ. కోర్టులో జడ్జిలకు అర్థమయ్యేదాకా పోరాటం చేస్తామని వెల్లడి. ఫిలిమ్స్ పరీక్షల నుంచి అవకతవకలు జరుగుతున్నాయని విమర్శ. అటూరితో వివాదంపై పొన్నం ప్రభాకర్ స్పందన. రాజకీయాలకు మించిన అనుబంధం తమ మధ్య ఉందన్న మంత్రి. అటూరి తనకు సోదరుడు వంటి వారని వ్యాఖ్య. అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ. మోహన్ బాబు యూనివర్సిటీపై జరిమానా. ప్రకటన విడుదల చేసిన మంత్రి విష్ణు. మోహన్ బాబు యూనివర్సిటీపై అధిక ఫీజుల వసూలు ఆరోపణలు గుర్తింపు రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి ఉన్నత విద్యా కమిషన్ సిఫారసు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దన్న మంత్రి విష్ణు. జగన్ నర్సీపట్నం పర్యటనకు షరతులతో కూడిన పోలీసుల అనుమతి. పోలీసులు సూచించిన మార్గంలోనే పర్యటనకు వైసీపీ అంగీకారం. ప్రభుత్వం కావాలని అడ్డంకులు సృష్టిస్తోందన్న మాజీ మంత్రి అమర్నాథ్. నకిలీ మద్యం వ్యవహారంపై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తీవ్రంగా ఖండించారు. నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని గుర్తించి చర్యలు తీసుకున్నది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో నకిలీ లిక్కర్ ఏరులై పారినా ఎన్ని కేసులు పెట్టాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం మాఫియా చెలరేగిన కాలం వైసీపీ పాలనని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే ప్రభుత్వ ధ్యేయమని నిరాధార విమర్శలు చేయడం వైసీపీ తత్వమని కిరణ్ రాయల్ అన్నారు. లేకపోతే దాన్ని నకిలీ మద్యం అంటారో కల్తీ మద్యం అంటారో అది ఏదో వైసీపీ వాళ్ళకి తెలుసు. దాన్ని ఏమంటారో దొరికింది, పట్టుకున్నారు. ఎవరు పట్టుకునింది? మా ప్రభుత్వం పట్టుకుంది. జనసేన టీడీపీ ప్రభుత్వం పట్టుకునింది, అరెస్ట్ చేశారు. ఎవరు చేశారు? మా ప్రభుత్వం చేసింది. సస్పెండ్ చేశారు వాళ్ళని. ఎవరు చేశారు? మా ప్రభుత్వం చేసింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నారు. ఎవరు చేశారు? మా ప్రభుత్వం చేసింది. మీరు ఏం చేశారు? 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు అనేక బెల్ట్ షాపులు, అనేక కల్తీ మద్యం ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకరిని కనీసం ఒక 50 ml బాటిల్ పట్టుకునే చరిత్ర ఏమైనా ఉందా? మీరు ఎందుకు పట్టుకోలేదు ఒకరు కూడా? మీరే లిక్కర్ స్కామ్లో వేల కోట్లు దోచేసి ఇప్పుడు ఎంతమంది జైలుకు పోతాం మనం చూస్తున్నాం. పట్టుకునేది మేము, సస్పెండ్ చేసింది మేము. అంత ధైర్యం మీరు ఎప్పుడైనా చేశారా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి అడుగుతున్నా, మీరు ఎవరైనా సరే 5 సంవత్సరాల్లో ఇన్ని దొరుకుంటాయి, ఎందుకు మీరు పట్టుకోలేదు? మేము పట్టుకున్నాము, కేసు పెట్టాము, శిక్షిస్తున్నాము, సస్పెండ్ చేశాము. అది మా కూటమి ప్రభుత్వం సత్తా. అది మీరు దాని గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఉన్నారు. కరెక్ట్ కాదు. అతను ఉన్నాడు పందరు బస్ స్టాండ్లో బాత్రూమ్లు కడుగున్నాను ఉన్నాడు. అనొచ్చు నేను కూడా. మాజీ మంత్రి నాని, పాలేరు నాని, పేరు నాని కదా, పేరు పాలేరు నాని బందర్ బస్ స్టాండ్లో బాత్రూమ్లు కడుక్కునే బతుకత్తంది. అతను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు. తమ్మలపల్లికి నీకేం సంబంధం? మధ్యం పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? బయటికి రావాలి కదా అన్నాడు. ఒరే నాయన చెప్పేది గుర్తుపెట్టుకో, నువ్వు సాక్షి పేపర్ టీవీ సాక్షి పేపర్ చూడటం మానేసి మిగతా టీవీలు పేపర్లు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడు తెలుస్తుంది నీకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిరుగుతున్నాడో తెలుస్తుంది. నువ్వు సాక్షి పేపర్ సాక్షి టీవీలు చూస్తావు కాబట్టి నీకు ఆయన ఎక్కడో తెలియదు. రాష్ట్రంలో తిరుగుతున్నాడు ఆయన. ప్రతి ప్రోటోకాల్ ప్రోగ్రాంకి వస్తున్నాడు, క్యాబినెట్ మీటింగ్లకు వస్తున్నాడు, పిఠాపురం సమస్యలు కానీ తీరుస్తున్నాడు, రాష్ట్రపతి సమస్యలు తీరుస్తున్నాడు. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఆయన ఆంధ్రప్రదేశ్కి మాత్రం పరిమితం కాదు, తమిళనాడు కర్ణాటక రాజకీయాల్లో కూడా కీలకమైన నేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతిస్తున్నాను అని కాకుండా పొరపాటు జరిగిందని చెప్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. తనను కించపరిచిన విధానం రాష్ట్ర ప్రజలందరూ చూశారని అన్నారు. పార్టీ ఐక్యత దెబ్బతినకూడదని సూచించిన ఆయన పరస్పర గౌరవం అవసరమని పేర్కొన్నారు. పొన్నం తాను వ్యక్తిగతంగా స్నేహితులను కానీ ప్రజల ముందు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. పార్టీ ప్రతిష్ట కాపాడడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. అనేక అంశాల ప్రజలలో పోయి
ఏ విధంగా గెలుపు విషయంలో కష్టపడతామనే విషయం మీ ద్వారా తెలియజేస్తారు. ఆయన మాకు సోదరు సమానులు, నేను ఆయన ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పేసి మామూలుగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి మీకు సంబంధించి మీరు మాట్లాడడం జరిగింది. కానీ ఆయన మాత్రం నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు, ఆయన నాకు సోదరు సమానులు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవేళ మీరు బాధపడితే మాత్రం చింతిస్తున్నాను. మీరు బాధపడితే చింతించాల్సినంత అవసరం ఆయనకు లేదు. ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు, మీడియా మిత్రుల సాక్ష్యం. భారతదేశంలో ఇవాళ జ్యుడిషియల్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది, ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పడితే, మీడియా సమావేశం సమక్షంలో పడి కెమెరాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్ల మాట్లాడిన మాట అనాల్సిన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత గురిపెడతాను. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన రాజకీయ ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఈ కేసులో వైసీపీ సర్పంచ్ గోవిందయ్యను అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఒప్పుకుంటే వదిలేస్తామని టార్చర్ పెట్టారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడమని ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారుల పేర్లను కూడా డిజిటల్ బుక్ లో పెడతామని హెచ్చరించారు. అంబేద్కర్ పై అవమానం జరిగిన ఘటనను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. గిరిజన, దళిత సమాజ గౌరవానికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఒప్పుకుంటే నిన్ను వదిలేస్తాం, చిన్న కేసు కడతామని చెప్పారు. పెట్టుకోండి, మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఎన్ని అఘాయిత్యాలు చేస్తారో చేసుకోండి. నేను కూడా చెబుతున్నాను, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడికి డిజిటల్ బుక్లో ఎస్పీ స్థాయి వ్యక్తి అయినా, డిఎస్పీ స్థాయి వ్యక్తి అయినా, ఈ సంఘటనకు కారకులైన వాడిని, ఒక దళిత సర్పంచ్ని బదనాం చేసి జైలు పాలు చేసిన వాళ్ళ పేర్లను డిజిటల్ బుక్లో ఎక్కిస్తాం, మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటామని చెబుతున్నాం. మాకైతే బుర్రలు బాగా పనిచేస్తున్నాయి, మేము చదువుకోగలిగాం. మాకు రెడ్ బుక్లు, గ్రీన్ బుక్లు, ఎల్లో బుక్లు, ఏ బుక్లు అవసరం లేదు. మా పుస్తకమే ఒక పుస్తకం, మా బుర్రలే ఒక పుస్తకం. బాగా గుర్తుపెట్టుకుంటాం, మా అవమానాలు చేసిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. నారాయణ స్వామిని ఇంటిలో కూర్చోబెట్టి అవమానం చేసిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. ఏ స్థాయికైనా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ ఇష్యూని స్థానిక ఎంపీ యొక్క ఆధ్వర్యంలో ఢిల్లీలో ఎస్సీ కమిషన్ చేతికి తీసుకెళ్తాం. మానవ హక్కుల ఉల్లంఘన కేసు పెడతాం. మానవ హక్కుల ఉల్లంఘన కలుగుతుంది, హ్యూమన్ రైట్స్ కమిషన్కి నీ మీద కంప్లైంట్ ఇస్తాం. ఎస్పీ, నువ్వు మాట్లాడిన భాష పూర్తిగా చట్ట వ్యతిరేకం, నీ భాషని వెంటనే మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ. నీకు తెలుగు పూర్తిగా వచ్చో రాదో నాకు తెలియదు. నువ్వు మాట్లాడిన భాష, నువ్వు ఉచ్చరించిన తెలుగు పదాలు, చిన్న సంఘటన నుంచి నువ్వు చెప్పిన మాటలు, అవి పూర్తిగా దళిత సమాజాన్ని అవమానపరచటమే. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. తక్షణమే ఎస్పీ క్షమాపణ చెప్పాలి, సర్పంచ్ని విడుదల చేయాలి, ఆ విగ్రహాన్ని తగలబెట్టిన వాళ్ళని, నిందితులను వెంటనే పట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ వ్యవహారాలు దీనిలో జొప్పించడానికి వీలే లేదు. మేము కూడా కోరుతున్నాం, రాజకీయాలకు సంబంధమే లేదు. కొత్తగా ఈ విషయంలో రాజకీయాలు చేయాల్సిన ఆవశ్యకత ఎవరికీ లేదు. ఈ రోజున రాష్ట్రం తగలబడుతుంది. నీ మధ్య పార్టీ అంతర్గత విభేదాల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మా పార్టీ కుటుంబ విషయం మాత్రమేనని స్పష్టం చేశారు. అడ్లూరి లక్ష్మణ్తో తాను 30 ఏళ్ల స్నేహబంధం కలిగి ఉన్నానని, అపార్థాల వల్ల మనసు నొచ్చుకుందని తెలిసి తీవ్రంగా బాధపడ్డానని తెలిపారు. పొన్నం మాట్లాడుతూ మేము అన్నదమ్ములం వంటి వాళ్ళం, పార్టీలో ఐక్యత బలమన్నారు. ఈ భేటీతో పార్టీ కార్యకర్తల్లో సానుకూల వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బలోపేతం కోసం అందరూ కలిసి పనిచేస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు, కానీ సోషల్ మీడియాలో వక్రీపడ్డ తర్వాత అతను బాధపడి తను స్పందించాడు. దానికి కూడా పెద్ద జరిగినటువంటి ఒక అపోహ, వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి నేను తప్పకుండా
ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే 42% రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల 84% వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దనే మాట చెప్తున్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు. లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉంటే బాధిత సమాజం కూడా మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాను. లో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో 7 మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో మంటలు చెలరేగి సమీపంలోని షెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సత్వర చర్యలతో మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పేలుడు తీవ్రతతో పరిసర ప్రాంతాల్లో భయం నెలకొంది. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ ప్రారంభ దర్యాప్తులో సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోతే అధికారులు భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘటనాస్థలిని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన ఇక్కడ. ముఖ్యంగా ఇది అనపర్తి నియోజకవర్గం కొమ్మరిపాలెం, మండపేట నియోజకవర్గం వీసావరం, రాయవరం 3 కలిసి ఉంటాయి. సరిహద్దు విడదీస్తే తప్పించి ఇది ఏ గ్రామం అనేది తెలియని పరిస్థితి. కొమరపాలెం గ్రామం నుంచి ఎలుగుబంటి ఫ్యామిలీ వాళ్ళు దాదాపు 70-60 సంవత్సరాల నుంచి ఈ ఫైర్ క్రాకర్స్ బాణాసంచా తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఆ కుటుంబం 70 సంవత్సరాలుగా అన్ని పర్మిషన్స్ తీసుకుని పద్ధతుల ప్రకారంగా వారు చేసుకుంటూ ఉంటారు. అటువంటిది ఇవాళ మరి ఎలుగుబంటి సత్యబాబు గారు నిర్వహిస్తున్న లక్ష్మీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ ఒకసారిగా అకస్మాత్తుగా మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ప్రమాదానికి గురి కావడం జరిగింది. ప్రమాదంలో అక్కడికక్కడే సత్యబాబు గారితో పాటు మరొక 5 స్పాట్లో దుర్మరణం పాలవడం జరిగింది. మరొక 5 వరకు క్షతగాతుల్ని వివిధ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ముఖ్యంగా సంఘటన జరిగిన వెంటనే ఇక్కడ నాయకులు కడాల వెంకటరామారెడ్డి గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మనోజ్ రెడ్డి కానీ, అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులు ద్వారంపూడి వెంకటరెడ్డి డివిఆర్ గారు కానీ, చుట్టుపక్కల కూటమి నాయకులు అందరూ వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు కూడా వచ్చి చేపట్టారు. ఇప్పుడే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి, అదేవిధంగా 2 జిల్లా కలెక్టర్లకి తెలియదు. మహారాష్ట్రలో నిర్మించిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ ఫేజ్ 1 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. దేశంలో అత్యాధునిక సదుపాయాలతో రూపొందిన ఈ విమానాశ్రయం ముంబైలో విమాన రవాణా ఒత్తిడిని తగ్గించనుంది. పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలతో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ 90 లక్షల ప్రయాణికులను ఏటా రవాణా చేసే సామర్థ్యం కలిగి ఉందని ప్రధాని తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీ, పర్యాటక అభివృద్ధికి ఇది ప్రోత్సాహం ఇస్తుందని పేర్కొన్నారు. మోదీ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో మౌలిక సదుపాయాల విప్లవం కొనసాగుతోందని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆటోనగర్ ఫేజ్ 1, 2లో ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి 1 రూపాయి కూడా వెచ్చించలేదని ఆయన విమర్శించారు.
ప్రస్తుత ప్రభుత్వం స్థానిక సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాల ఏర్పాటు కోసం దాదాపు ₹1 కోటి నిధులు కేటాయించిందని తెలిపారు. స్థానిక వ్యాపారులు కూడా సహకరించాలని, పనులకు ఆటంకం కలిగించే రాళ్లు, ట్రైర్లు, వ్యర్థాలను తొలగించాలన్నారు. అభివృద్ధి అందరికీ చేరాలంటే ప్రజా భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఆటోనగర్ ను పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పూర్తిగా రోడ్లన్నీ కూడా గుంతలమైపోయి మురికి నీరు చేరి అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్, ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా గుంటూరు ఆటోనగర్ ప్రాంతంలో 30,000 మంది బ్రతుకు తెరువు కోసం ఈ ప్రాంతానికి ప్రతిరోజు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా లారీ కానీ, లారీకి సంబంధించినటువంటి లారీ యజమానులు కానీ, అలాగే వర్కర్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి పరికరాలు అమ్మేటువంటి షాప్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి 1వ 2వ ఫేజ్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అన్ని ఎక్కడైతే గుంతలమైనటువంటి రోడ్లన్నిటువంటి కూడా వెట్ మిక్స్ రోడ్లను ఫామ్ చేసేటువంటి కార్యక్రమం, అలాగే కచ్చా డ్రైన్లు ఏర్పాటు చేసి టెంపరీగా ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో అధికారులని ప్రతిపాదనలు రెడీ చేసి ఒక ₹1 కోటి వరకు ఎస్టిమేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ముందుగా ఒక 50 లక్షలతో వెంటనే వీటిని శాంక్షన్ చేసి అవసరమైనటువంటి బీటీ రోడ్లు కానీ, వెట్ మిక్స్ రోడ్లు కానీ, ఇట్లా అలాగే కచ్చా డ్రైన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా వీధి దీపాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంక్రోచర్స్ ముఖ్యంగా 4 వైపులా కూడా బండ్లు ఎక్కడ పడితే అక్కడ పడేసి శానిటేషన్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, మీరందరూ కూడా తప్పనిసరిగా మీరు పెట్టుకున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో బండ్లు కానీ, టైర్లు కానీ, ఇవన్నీ కూడా తొలగిస్తే అధికారులు వెంటనే రోడ్లు, వెట్ మిక్స్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఫార్మేషన్ చేస్తారు. శానిటేషన్ సిబ్బంది వాళ్ళు పని చేయడంతో ఆటోనగర్ మరింత అభివృద్ధి చెందితే వ్యాపార అవకాశాలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మేము అందరిని కోరుతూ, అధికారులు కూడా వెంటనే దీని మీద యుద్ధ ప్రాతిపాదికన ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి దిశగా ఆలోచించాలని చెప్పి ఈరోజు అందరికీ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వచ్చే వారం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ చేసి అఫీషియల్స్ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తెప్పించుకొని ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా రాబోయేటువంటి 10 రోజుల్లో మొదలు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా జెడ్ఎం గారికి, అలాగే ప్రతి ఒక్క సిబ్బంది అందరికీ కూడా ఆటోనగర్ వ్యాపారస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాం. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో సానుకూల తీర్పు వస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నమ్మకం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ వర్గాల అభ్యున్నతిపై కృతనిశ్చయంతో ఉన్నారని ఆయన తెలిపారు. బీసీ బిల్లును అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించడం సామాజిక న్యాయానికి చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. హైకోర్టులో కొనసాగుతున్న విచారణలో తాను కూడా ఇంప్లీడ్ పిటిషన్ గా ఉన్నానని చెప్పారు. బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. తెలంగాణలో సామాజిక సమానత్వాన్ని స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత లభిస్తుందని, హైకోర్టు తీర్పు బీసీ సమాజానికి మైలురాయిగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ అన్నారు. గవర్నర్ దగ్గర ఇద్దరి దగ్గర కూడా పెండింగ్ ఉన్నటువంటి సందర్భంలో, అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీరుని ఇప్పటికీ అనేక మార్లు ఎండగట్టినటువంటి సందర్భంలో రాష్ట్ర శాసనసభలో సై అన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళిన తర్వాత ఎందుకు నాయ అంటుందో మా బీసీ సమానం చెప్పాలన్నా కూడా సమానం చెప్పిన సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మంత్రి మండలి అందరూ కూడా ఏకంగా నిర్ణయించుకొని ఎన్నికలకు ముందుకు పోవడానికి కోసం జీవోని తీసుకొని వచ్చి కూడా ముందుకు పోయే క్రమంలో మరి ఇప్పుడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దగ్గర ఏదైతే వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నేను కూడా ఓ బీసీ బిడ్డగా, శాసనసభ్యుడిగా, మా రాష్ట్ర మున్నూరు కాపు సంఘం బాధ్యుడిగా కూడా ఇంప్లీడ్ అయ్యేటువంటి క్రమంలో మాకు అనుకూలమైనటువంటి వాతావరణం రావాలని కోరుకునే క్రమంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి రావడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి గెలిపించిన తరువాత ఎవరైనా పార్టీ మారితే తుక్కు చేస్తాం అన్న ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి. ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి.
ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన ఈ రీతిలో మాట్లాడడం ప్రజల్లో ఆగ్రహం రేపుతోందని పేర్కొన్నాయి. నాయకుడిగా ఇలాంటి భాష వాడడం తగదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ఈ వ్యాఖ్యలపై పార్టీ వర్గాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్ సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు, అది ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడేది మీరు మర్చిపోకూడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం. కేసీఆర్ గారి జెండా పవర్, అది కేసీఆర్ గారు చేయబట్టే మనందరం గెలుస్తున్నాం. కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మ తోడేసి చెప్తున్నా, మజాక్ ఆడతలేరు. రేపు 1000 మందిని తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు చేసి చెప్తా. ఇది కమలాపూర్ మండలికే కాదు, మొత్తం హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకి ఎవరికి ఇచ్చినా కూడా చెప్తా ఉన్నాం. ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే, ఇలా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది దొంగలు ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యేనే పెట్టలే మొత్తం మంత్రుల ముంగట, అరే నువ్వు దొంగ విధంగా నా కొడక అని చెప్పిన ఆ రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యేలనే పెట్టలేదంటే ఇక మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ పరిస్థితి ఆలోచన. కాబట్టి మీరు ఒక్కరిదే కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కష్టం చెప్తున్నాం. మీకు ఉదాహరణ చెప్తా ఉన్నాం. నేను ఇలా ఇట్లా గెలిచిన ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఇలా నేను ఎమ్మెల్యేగా గెలిచిన. ఇలా ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నేను పోతాను చాలా మంది అనుకుని గెలిచినట్టు అలా అధికారం. వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే కింద వార్డు మెంబర్ వరకు నాకున్న పరిచయాలు ఎవరికి లేకపోవచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా లేకపోవచ్చు, కానీ పరిచయాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. కానీ నన్ను ఎంపీ పోటీ చేయండి, ప్రైమ్ మినిస్టర్ అయితే నేను మేము సెంట్రల్ మినిస్టర్ చేస్తామన్నారు. లాస్ట్ కి దానికి 2 లొంగపోతే నీకు 100 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. బిడ్డ నాకు ఏది వద్దు, నన్ను కేసీఆర్ ఎమ్మెల్సీ చేసిండు, విప్ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. కేసీఆర్ కష్టకాలం నుండు కేసీఆర్ గులాబీ జెండానే మోస్తా తప్పితే మీ పార్టీకి రాజీనామా రాడు. ఏ కేసులో చేసుకొని ఎన్ని కేసులు పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. ప్రతిపాదించిన రూట్ ను తిరస్కరించి 18 షరతులతో ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించడం రాజకీయ చర్చకు దారితీసింది. వైసీపీ నేతలు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ కుట్రగా అభివర్ణించారు. పోలీసుల సూచనలతో వైసీపీ నాయకత్వం అంగీకరించి కొత్త మార్గంలోనే పర్యటన జరగనుంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్ కలవకుండా అడ్డుకోవడమే ఉద్దేశమని ఆరోపించారు. భద్రతా సౌకర్యాల కోసం పలుమార్లు విజ్ఞప్తులు చేసినా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. ప్రభుత్వ వైఖరిపై వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. రెండోది కాన్వాయ్ కాంపోజిషన్. జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్తో పాటు కలిపి 10 వెహికల్సే ఉండాలని అంటారు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, జెడ్+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు. సహజంగా కాన్వాయ్లోనే 10 నుంచి 12 వెహికల్స్ ఉంటాయి ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి కాన్వాయ్లో. మరి మిగిలిన వెనకాల పరిగెట్టుకు వెళ్ళాలా, లేకపోతే ఎవరు వెళ్ళకూడదు అనేటువంటిది మీ అభిప్రాయమా? గ్రూప్ 1 పరీక్షల అవకతవకలపై నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం ఎదుట విద్యార్థుల ఆందోళనలో పాల్గొని న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. న్యాయమూర్తులకు నిజాలు అర్థమయ్యే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఫిలిమ్స్ నుంచే అవకతవకలు జరిగాయని ఆరోపించారు. యువత ఏళ్ల తరబడి కష్టపడి చదువుకుంటున్నా న్యాయం జరగకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి అడుగులో కూడా మోసమే. కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరి కోసం ఎగ్జామ్ పెట్టిరు మీరు? ఎందుకోసం రిజల్ట్ ఇచ్చిరు మీరు? తెలంగాణ బిడ్డల కోసం పెట్టినరా, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ పావులను కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తురా? అట్లా చేసేది ఉంటే ఓపెన్గా ఎప్పురి 10 మందికో 11 మందికో బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి, కానీ ఇట్లా బోగస్ ఉద్యోగాలు మాత్రం ఇవ్వద్దు. వేలాది మంది ఎవరైతే పరీక్షలు రాసినరో ఆ విద్యార్థులంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ తల్లి తండ్రి కూలీనాలు చేసి కడుపు కట్టుకొని గ్రామాల నుంచి వాళ్ళని పట్టణాలకు పంపించారు. ఈ అశోక్ నగర్ చౌరస్తాను పట్టుకొని 9 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళుగా
ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. తెలిసో తెలియకనో మరి తెలంగాణ వచ్చినాక 11 ఏళ్ళకు కూడా మనం గ్రూప్ 1 సరిగా పెట్టుకోలేకపోయినాం. మొన్న పెట్టుకున్నాం. దాంట్లో ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు? వాళ్ళ మీద ఎక్కే కదా, వాళ్ళ పేరు చెప్పుకునే కదా ప్రభుత్వంలోకి వచ్చింది. మీ రాహుల్ గాంధీ ఢిల్లీ ఇడిచి అశోక్ నగర్ గల్లీలకు వచ్చి నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని నిరుద్యోగులకు మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళను మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఎవరి వల్ల అయితే అధికారంలోకి వచ్చిరో వాళ్ళనే మోసం చేస్తారా రేవంత్ రెడ్డి గారు? మీరు వాళ్ళనే మోసం చేస్తారా రాహుల్ గాంధీ గారు? మీరు ఒక్కసారి గుండె మీద చేయేసు. తెలంగాణ హైకోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులకు 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి హఠాత్తుగా ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉండగా శ్రీనివాస్ రెడ్డి గట్టిగా నినాదాలు చేస్తూ హైకోర్టు ప్రాంగణంలో గందరగోళం సృష్టించారు. తన డిమాండ్ నెరవేర్చకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించడంతో అక్కడ కలకలం రేగింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బీసీలు, రైతులు సమాన హక్కులు పొందాలంటే రిజర్వేషన్ అవసరమని ఆయన అన్నారు. ఈ ఘటనతో హైకోర్టు పరిసరాలు ఉద్రిక్తతకు గురయ్యాయి. రాజకీయ వర్గాలు, న్యాయవాద సంఘాలు ఈ పరిణామాన్ని తీవ్రంగా చర్చిస్తున్నాయి. ఆయన వాదన నేనేమంటున్నా, నువ్వు అడిగింది బీసీలు బాబు వాళ్ళ గురించి కొట్టద్దు. 42% మా డిమాండ్ ఎంత ఇస్తారు అంటే ఇప్పుడు ఫస్ట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేసిన కులగణన దాన్ని బయట పెట్టాలి. రాష్ట్రంలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు? మోహన్ బాబు యూనివర్సిటీపై వస్తున్న అధిక ఫీజుల వసూళ్ల ఆరోపణల్లో నిజం లేదని సినీ నటుడు మంచు విష్ణు స్పష్టం చేశారు. విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయలేదని, అకాడమిక్ నిబంధనల ప్రకారం మాత్రమే ఫీజులు స్వీకరించామని తెలిపారు. నిరాధార ప్రచారాలు, తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన వివరణకు భిన్నంగా ఉన్నత విద్యా కమిషన్ నివేదిక ఉండటం గమనార్హం. గత 3 ఏళ్లలో విద్యార్థుల నుంచి 26 కోట్ల అదనపు ఫీజులు వసూలు చేశారని కమిషన్ విచారణలో తేలింది. దీనిపై యూనివర్సిటీకి 15 లక్షల జరిమానా విధిస్తూ అదనంగా వసూలు చేసిన మొత్తం 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. విద్యార్థుల హక్కులను రక్షించడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో ఫోన్లో సమీక్ష. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులకు ఆదేశం. గ్రూప్ 1 విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న కవిత. గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉంటామని హామీ. కోర్టులో జడ్జిలకు అర్థమయ్యేదాకా పోరాటం చేస్తామని వెల్లడి. ఫిలిమ్స్ పరీక్షల నుంచి అవకతవకలు జరుగుతున్నాయని విమర్శ. అటూరితో వివాదంపై పొన్న ప్రభాకర్ స్పందన. రాజకీయాలకు మించిన అనుబంధం తమ మధ్య ఉందన్న మంత్రి. అటూరి తనకు సోదరుడు వంటి వారని వ్యాఖ్య. అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ. మోహన్ బాబు యూనివర్సిటీపై జరిమానా. ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణు. మోహన్ బాబు యూనివర్సిటీపై అధిక ఫీజుల వసూలు ఆరోపణలు గుర్తింపు రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి ఉన్నత విద్యా కమిషన్ సిఫారసు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దన్న మంచు విష్ణు. జగన్ నర్సీపట్నం పర్యటనకు షరతులతో కూడిన పోలీసుల అనుమతి. పోలీసులు సూచించిన మార్గంలోనే పర్యటనకు వైసీపీ అంగీకారం. ప్రభుత్వం కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందన్న మాజీ మంత్రి అమర్నాథ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.